ప్రస్తుత విషయం అవగాహన కావాలని మాత్రమే నేను ప్రతిపాదిస్తున్నాను. ఉన్నదాన్ని ఉన్నట్లుగా అవగాహన చేసుకోండి. ఉన్నదాన్ని ఉన్నట్లుగా అంటే ఏంటి? ఉన్నాను ఉనికితో, ఉన్నాను అనుభవంతో, ఉన్నాను ఆనందంతో, ఉన్నాను మౌనంతో, ఉన్నాను పరిపూర్ణంగా, ఉన్నాను స్వేచ్ఛతో నేను ఉన్నాను. అదే స్వామిజీ డైరెక్ట్గా ఉన్నాను ఉనికితో, చైతన్యంతో చిత్తుగా, ఆనందంతో ఆనందంగా, అంటే సత్తుచిత ఆనంద స్వరూపంగా, మౌనంతో మౌనంగా, పరిపూర్ణంతో పరిపూర్ణంగా, స్వేచ్ఛగా ఉన్నాను అంటున్నారు కదా. అది మీ అనుభవం కావచ్చు, మా అందరికీ ఎలా కలుగుతుంది అని కొంతమందికి అనుమానం రావచ్చు. అనుభవం లేకుండా ఉన్నాననే పదమే లేదు కాబట్టి అనుభవం కొత్తగా కలగదు. సహజంగా ఉన్న అనుభవాన్ని సహజంగా ఉన్నట్లుగానే గుర్తించి గమనించి తెలుసుకోవటమే. ఇది మాత్రమే నిర్గుణ చైతన్య స్వయం ప్రబోధ సూచనతో స్వానుభవ దృష్టితోనే అందరికీ అలాగే ఉన్నదని మాత్రమే సూచిస్తున్నాడు, బోధిస్తున్నాడు.